ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవాది దేవుని యొక్క మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రియబిడ్డలను మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, బాగున్నారండి అందరూ? మీ అందరి యోగక్షేమముల నిమిత్తమై మానక మేము ప్రార్థిస్తున్నాము అని నమ్మండి. అవును ప్రియులారా, మా ప్రార్థన ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరిని గురించి. దేవుని లేఖనం సెలవిస్తుంది, ఏ ఒక్కరూ నశించుట మన ప్రియ ప్రభుల వారికి ఇష్టం లేదు, అందరూ అంతటా మార్పు చెందాలి అని, రక్షించబడాలి అని ప్రభు యొక్క కోరికై ఉన్నది. మా ఆశ కూడా ప్రతిదినము ప్రకటించబడుతున్న దేవుని పరలోకపు సంగతులు అనేక గృహాలలోనికి అనేక మంది వ్యక్తులను సంధించి వారిని ఆత్మీయముగా బలపరచడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. దేవునియందు ప్రియమైన వారులారా, దేవాది దేవుడు ఆయన గొప్ప కనికరాన్ని బట్టి దినదినము ఒక నూతన విషయాన్ని మీతో మాట్లాడడానికి, మిమ్మల్ని బలపరుస్తూ నన్ను నేను బలపరుచుకోవడానికి ప్రభు చూపుతూ ఉన్న ఈ గొప్ప కనికరాన్ని బట్టి నేను ప్రభుల వారికి ఎల్లవేళలా కృతజ్ఞుడనై ఉన్నాను. భారభరితమైనటువంటి ఈ పరిచర్యలో మీరు కూడా మీ ప్రార్థన సహకారం అందిస్తూ పరిచర్యను ప్రోత్సహించండి. పరిచర్య నిరంతరము ఆయన రాకడ వరకు కొనసాగుటకు ప్రభునందు ప్రియులారా, ఈ దినకాలమున దేవుడు మనతో మాట్లాడనై ఉన్న అమూల్యమైన విషయం ఏంటి అనగా, విశ్వాసి ఎలాంటి విషయములలో ఎదగాలి. ప్రభునందు ప్రియులారా, ఎదుగుట. ఒక మూలవాక్యాన్ని చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం ప్రియులారా. 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. చాలు ప్రియులారా. ఏమన్నాడండి భక్తుడైన పౌలు? ఎఫెసీ పట్టణములో ఉన్న దేవుని ప్రియ సంఘముతో మాట్లాడుతూ చాలా అద్భుతకరమైన మాట ప్రియులారా. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ఎవరి వలెనట? మనం అన్ని విషయములలో ఎవరి వలె? క్రీస్తు వలె ఉండడానికి ఎదగాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, క్రీస్తు వలె ఉండుటకు ఎదగాలి అనే ఆశ ఎవరికైనా ఉంటే ఆశ మంచిదే, కానీ వారిలో ఏముండాలన్నాడో తెలుసా? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. నా ప్రియ ప్రభుల వారు ఈ లోకములో నివసించిన 33.5 సంవత్సరముల కాలములో ఆయన ప్రేమామయుడు అని ఈ లోకమంతా గుర్తించేటటువంటి ప్రేమను కనపరిచాడు ప్రియులారా. ద్వేషము కనపరిచిన వాడు కాదు నేను ఆరాధిస్తున్న దేవుడు, ప్రేమను కనపరిచిన దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన జీవితకాలం అంతటిలో ఈ భూమి మీద నివసించిన మానవ జీవితం అంతటిలో సత్యము మాట్లాడిన వ్యక్తి. ఆయన నోట ఎప్పుడు కూడా అబద్ధము కానీ బొంకుట కానీ జరగలేదు ప్రియులారా. ఆయన శిష్యుడైన పేతురు బొంకాడు, కానీ
ఆయన బొంకినవాడు కాదు. అందుకే వ్రాయబడి ఉంది, మనం అన్ని విషయంలో ఎదగాలి అనంటే ప్రభువును మాదిరిగా పెట్టుకోవాలి. ప్రభువు వలె ప్రేమ కలిగి ఉండాలి, ప్రభువు వలె సత్యము చెప్పాలి అని అన్నాడు ప్రియులరా. అంత మాత్రమేనా? ఒక చక్కటి మాటను ప్రియ ప్రభుల వారు చెప్పారు చూడండి, లూకా సువార్తలో 12వ అధ్యాయము 26వ వచనం చూడండి. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. చాలు ప్రియులారా, ఎదిగే జీవితం ప్రతి ఒక్కరికి ఆత్మీయముగా, శారీరకముగా, మానసికముగా ఎదగాలన్న తలంపును ప్రభుల వారు వ్యక్తపరుస్తూ, ఎదిగే అనుభవములో అడవి పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఒక్కసారి మీరు చూడండి. అవును ప్రియులారా, అడవి పువ్వులు ఎలాగ ఎదుగుతున్నాయో ఆలోచించండి. వాటికి నీరు పోసేవారు లేరు, వాటికి కాపుదల ఇచ్చేవారు లేరు, కానీ అవి అనేకమైన వాటిని తట్టుకొని ఎదుగుతూ ఉన్నాయి. మీకు దినదినము దేవుని వాక్యము చెప్పే దేవుని సేవకుల సంరక్షణ ఉంది, ప్రభు యొక్క భద్రత ఉంది. మీరు ఎందుకు ఎదగడం లేదు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్నదే ప్రభు యొక్క ఆలోచన ప్రియులారా. ఎదిగితే ఏం చేస్తామో తెలుసా? ఇర్మియా గ్రంథంలో అన్నాడు చూడండి, 12వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 2వ వచనాన్ని ఒక్కసారి మనం చూస్తే, ఎదుగుట వలన ఏం కలుగుతుందో 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దాం. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు. చాలు ప్రియులారా, ఎవరు వారు? ఎవరినైతే ప్రభువా నీవు నాటావో వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు అన్నాడు ప్రియులారా. దేవునిందు నాకు ప్రియమైన వారులారా, నా దేవుడు మాట్లాడుతున్న పరలోకపు సంగతులను ఒక్కసారి మనం ధ్యానం చేస్తే దేవుని గ్రంథం మాట్లాడుతుంది. ఎదిగేది ఎందుకోసము అంటే ఫలములిచ్చుట కొరకు. మనం ఎదగాల్సింది ఎందుకోసం? ఫలములు ఇవ్వడము కొరకు. ఏ ఫలములు? మనము ప్రారంభంలోనే చూసాం, ఎఫెసీ 4:15లో ఆయన అన్నాడు, ప్రేమ కలిగి, ప్రేమ అనే ఫలాలనివ్వడానికి, సత్యం అనే ఫలాలనివ్వడానికి మనము అన్ని విషయములలో ఎదగవలసిన వారుగా ఉన్నాం ప్రియులారా. అందుకే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో చూస్తున్నప్పుడు, బాలుడైన సమూయేలు ఇంకను ఎదుగుచుండెనో అని రాయబడింది. ఆయన తల్లి ఆయనను బాల్యములోనే, బహుశా నాకు తెలిసి ఒక 3 సంవత్సరాల వయసులో సమూయేలును షిలోహు మందిరంలో హన్నా వదిలిపెట్టేసి వెళితే, బాలుడు అయిన సమూయేలు దినదినము ఎదుగుతూ ఉండుట మనం చూస్తాం ప్రియులారా. అందుకే యేసు ప్రభుల వారు అనేక ఉపమానాలు చెబుతూ ఉన్నప్పుడు మార్కు సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కటి మాట అన్నాడు. చూద్దామా ప్రియులారా, మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 4వ అధ్యాయము 7వ వచనము, కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను గనుక అవి ఫలింపలేదు. అవును ప్రియులారా, మన ఆత్మీయ జీవితము ఎదగకుండా ముండ్ల పొదల లాంటి సమస్యలు అనేకము మనలను అణచివేసేవిగా ఉన్నాయి. అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి, ముండ్ల పొదలను సైతం అధిగమించి, అంటే సమస్యలను సైతం అధిగమించి మనము ఎదగాలని ప్రభు యొక్క ఆలోచన. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, ఏ ఏ విషయాలలో మనం ఎదగాలి? చాలా విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. సమయానుకూలంగా ప్రభు సహాయం చేసినట్లయితే ఒక 4 ఏ ఏ విషయాల్లో మనం ఎదగాలో చూద్దామా? రండి, మొదటి విషయానికి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తూ ఉన్నాం.
మొదటి విషయాన్ని 11వ వచనాన్ని మనం చూద్దాం. ఏ విషయాల్లో మనం ఎదగాలో 11, 12 కలిసి ఉన్నాయి, చదువుకుందాం ప్రియులారా. మనమందరము విశ్వాస విషయములలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. చాలు ప్రియులారా, చాలా చక్కటి విషయాలు, అద్భుతకరమైన పరలోకపు సంగతులను ఇక్కడ పరిశుద్ధాత్ముడైన దేవుడు తన దాసుడైనటువంటి పౌలు ద్వారా ఎఫెసీ పట్టణంలో ఉన్న దేవుని సంఘానికి మాట్లాడుతున్నాడు. అవన్నీ మీరు చదువుకుంటూ వస్తున్నప్పుడు ప్రియులారా, ఆయన అన్నాడు, మనమందరము విశ్వాస విషయములలో. ఏ విషయంలో ఎదగాలి? మనము విశ్వాస విషయములలో ఎదగాలి ప్రియులారా. ఈరోజు భౌతికమైనటువంటి ఆస్తులను సమకూర్చుకునే విషయంలో, భౌతికమైనటువంటి సంపదను సమకూర్చుకునే విషయంలో చాలా మంది ఎదుగుతూ ఉన్నారు ప్రియులారా. చాలా మంది ఎలాంటి సాక్ష్యాలు చెప్తున్నారంటే, మేము దేవుని నమ్ముకోకముందు మాకున్నది కొంచెమే, దేవుని నమ్ముకున్న తర్వాత మాకు చాలా ఎక్కువైపోయింది అని. ఏమి ఎక్కువైంది అని అంటే, ఆస్తులు పెరిగాయి, అంతస్తులు పెరిగాయి. నేను ఒక్క మాట అంటాను ప్రియులారా, అవన్నీ పెరగద్దు అని కాదు నా ఆలోచన, అవన్నీ పెరుగుట మంచిదే. అయితే దేవుడు అడుగుతున్నాడు, విశ్వాసము ఎంత పెరిగింది? నువ్వు ప్రభువును నమ్ముకున్న తొలి దినాలకు, ప్రభువును వెంబడిస్తున్నటువంటి ఈ దినము వరకు ఎంతగానో విశ్వాసములో ఎదిగావు? ఒక్కసారి ఆలోచన చేయండి. అగ్ని వంటి మహా సమస్యలు అధిగమించగలుగుతున్నావా? ముండ్ల పొదల లాంటి అనేకమైన సమస్యలు నిన్ను అణచివేస్తూ ఉన్నప్పుడు నీ విశ్వాస యొక్క పరిమాణం ఎలాగుంది? ఒక్కసారి ఆలోచన చేయండి. పౌలు అంటున్నాడు, విశ్వాస విషయములలో ఎదుగుట ప్రియులారా, ఎదుగుట. ఈరోజు చాలా మంది అండి దినములు గడిచే కొద్దీ విశ్వాసములో చప్పబడిపోయారు అని చెప్పవచ్చు. యేసు ప్రభుల వారు ఒక మాట అన్నాడు, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు అని. ఇంతకీ ఈ వాక్యము చాలా పర్యాయములు మనం విని ఉంటాం కదండి. ఉంటే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు అని చాలా పర్యాయములు విని ఉంటాం. ఒక దైవజనుడిగా నేను అడుగుతున్నాను, ఇంతకు విశ్వాసి వెచ్చగా ఉండాలా చల్లగా ఉండాలా? ఆలోచన చేయండి, ఎలాగ ఉండాలి? అందుకే మీకు ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభుల వారి కన్నా ముందు వచ్చిన దైవదాసుడైన యోహాను ఒక అద్భుతకరమైన మాట మాట్లాడుతున్నాడు. యోహాను గారట ప్రభునందు ప్రియులారా ఎలాగ ఉన్నాడు అని మనం లేఖనాల్లో చూస్తే, మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని వ్రాయబడింది. యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపము అంటే, యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమైతే, దేవుని నమ్మిన దేవుని ప్రియబిడ్డలమైన మనము కూడా విశ్వాస విషయములలో వెచ్చగా, నులివెచ్చని స్థితి కాదు, చల్లని స్థితి కాదు, వెచ్చగా, ఒక విధంగా చెప్పాలంటే అద్భుతకరమైనటువంటి వెలుగుమయముగా, వేడిగా ఎదగవలసిన వారుగా ఉన్నాం ప్రియులారా. దేవునిందు నాకు ప్రియమైన వారులారా, అందుకే పౌలు అంటున్నాడు ఎఫెసీ పట్టణంలో ఉన్న దేవుని సంఘముతో, మనము అన్ని విషయములలో అంటే విశ్వాస విషయములలో ఎదుగుదము అన్నాడు. అందుకే పౌలు కొరింథీ పట్టణంతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానవంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. పౌలు అంటున్నాడు ప్రియులారా, అక్కడ అన్నాడు విశ్వాస పరిమాణాన్ని తెలియచేస్తూ
పరిపూర్ణ విశ్వాసము కలిగిన వాడనైనను నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. ప్రియులారా, అందుకే దేవుడు మాట్లాడుతూ దాసుడైన పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు, విశ్వాస విషయములలో మనము వెదగాలి. ప్రియులారా, యేసు ప్రభుల వారి శిష్యులు ఆయనతో పాటుగా సంచరిస్తున్న దినాలలో ఎన్నో అనుమానాలను యేసు ప్రభుల వారిని అడిగి వారు ఆయన ద్వారా గొప్ప ఆధ్యాత్మిక మేలు పొందుకుంటూ వస్తూ ఉన్నారు. వారి జీవితకాలం అంతా వారికి ఎదురయ్యేటటువంటి ప్రతి ఉపమానాలను, ప్రతి సందేహాలను ప్రభు వారి పాదాల చెంతకు వచ్చి, దీని ఆంతర్యం ఏంటి ప్రభువా అని ఆయన అడుగుతున్నప్పుడు, ఇది కూడా మీరు తెలుసుకోలేకున్నారా అని వారిని చెప్పినప్పటికీ తర్వాత ఆయన చెప్పాల్సిన విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ప్రియులారా, యేసు ప్రభుల వారిని, యేసు ప్రభుల వారి శిష్యులు అడిగినటువంటి ఏదైనా సహాయం ఉంది అని అంటే, దేవా మాకు దయ్యాలు మేము వెళ్ళగొడితే వెళ్ళిపోయేటట్టుగా మాకు శక్తిని అని అడగల వాళ్ళు. దేవా మేము ఎవరైనా చనిపోయిన వాళ్ళను బ్రతికించాలి అని అడగల వాళ్ళు. వాళ్ళు ఏమడిగారు తెలుసా? యేసు ప్రభుల వారు, యేసు ప్రభుల వారిని తన శిష్యులు అడిగిన మాట ఏంటో తెలుసా? లూకా రాసిన సువార్త 17వ అధ్యాయములో అద్భుతకరమైన మాట అండి, ఆశ్చర్యాన్ని కలిగించే మాట, ఈరోజు లోకానికి అంతటికీ అవసరమైనటువంటి మాట. 17వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే అపోస్తులు అంటున్నారు, మా విశ్వాసమును వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా. అబ్బా, ఎంత మంచి మాట అండి. యేసు ప్రభుల వారి శిష్యులు యేసు ప్రభుల వారిని మేము ఎలాగ సంపాదించుకోవాలి, మేము ఎలాగ ఆత్మలను సంపాదించాలి, లేదా ఎలాగ మేము భౌతికమైన ఆస్తులు సంపాదించుకోవాలి, ప్రభువా మేము ఎవరి తల మీదైనా చేయి పెడితే, ఎవరినైనా మేము ఏదైనా మాట్లాడినప్పుడు వారి జీవితాలలో గొప్ప మేలు కలగాలి, అలాంటి శక్తిని మాకివ్వు, అలాంటి మాకు బలాన్ని మాకివ్వు అని అపోస్తులు అందరూ ఏకకంఠముతో అడిగిన సందర్భాలు ఏవీ లేవు. అలాగ ఏమైనా ఉంది, అందరూ కలిసి ఒకసారి జెబెదయి కుమారుల యొక్క తల్లి, లేకపోతే జెబెదయి కుమారుల యొక్క తల్లిగారు వారితో ప్రభుతో మాట్లాడిన మాట ఏంటంటే, ప్రభువా నా యొక్క కుమారుడు నీ కుడి వైపున ఒకడు ఎడం వైపున ఒకడు ఉండాలని సలోమి అడగడం మనం చూస్తాం. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని చెబుతూ వచ్చారు. కానీ అపోస్తులు అందరూ ప్రభువుని అడిగిన విషయం ఏంటంటే, ప్రభువా విశ్వాసమును మాకు వృద్ధి పొందించుము అని అడిగారు. ప్రభువునందు ప్రియులారా, శిష్యుల యొక్క కోరిక ఏంటంటే, మాకు ఇప్పుడున్న విశ్వాసము సరిపోదు, మీ రాకడ వరకు మేము నిలిచి ఉండడానికి విశ్వాసాన్ని మాకు వృద్ధి కలిగించు ప్రభువా అని ప్రభువుని అడిగారు. అవును ప్రియులారా, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, విశ్వాసి ఎలాంటి విషయాలలో ఎదగాలి అంటే, మొదటిది విశ్వాసములో ఎదగాలి. రెండవది ఎందులో ఎదగాలో చూద్దామా? 2 ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే మరొకసారి 4వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి ఉన్నాయి కదా, 11-12 వచనాలు కలిసి ఉన్నాయి కదా, మరొకసారి చదువుకుందాం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఎదగాలి. చాలు ప్రియులారా. రెండవది దేనిలో ఎదగాలి? మొదటిది విశ్వాస విషయములో ఎదగాలి. రెండవది దేవుని గూర్చిన లేదా జ్ఞాన విషయములో ఎదగాలి. ఈరోజు లోకములో ఉన్న జ్ఞానం అంతా భౌతికమైనది ప్రియులారా. అందుకే యేసు ప్రభుల వారి శిష్యుడైన పౌలు గారు మాట్లాడుతూ అన్నాడు, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము అన్నాడు. ఈ లోకములో ఎంత జ్ఞానం ఉంటే ఏం లాభం? చూడండి ప్రభునందు ప్రియులారా, ప్రకృతిలో ఉన్నదానిలో నుంచే ఏదైనా కనపెడుతున్నారు తప్ప ప్రకృతిలో లేనిది కనిపెట్టేదంటూ ఏది లేదు. ఏ యంత్రం కనిపెట్టినా లేదా ఏ పరికరాన్ని కనిపెట్టినా ప్రకృతిలో ఉన్నటువంటి దాన్ని తీసుకొని కనిపెడుతూ ఉన్నారు. అంటే ప్రకృతిని కలుగ చేసిన వాడు దేవుడే. అందుకే గుర్తుపెట్టుకోనండి, మనిషి కనిపెట్టినటువంటి దానిని బట్టి అతిశయపడుట కన్నా మనిషికి అట్ట జ్ఞానం ఇచ్చిన దేవుని కనుగొనడం దైవికమైన జ్ఞానం ప్రియులారా. అందుకే పౌలు అంటున్నాడు ఎఫెసు పట్టణంలో ఉన్న దేవుని సంఘముతో, జ్ఞాన విషయములలో మనము ఎదగాలి. అందుకే ప్రభు అంటున్నాడు, విశ్వాస విషయములో ఎదగాలి. రెండవది ప్రియులారా,
దైవికమైన జ్ఞాన విషయములో ఎదగాలి దేవుని బిడ్డలు. మూడవది ఎందులో ఎదగాలో చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక, ఎందులో మనము ఎదగవలసిన వ్యక్తులుగా ఉన్నామో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని, అనగా 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చాలు ప్రియులారా. మూడవది, ఏ విషయములో విశ్వాసి ఎదగాలంటే, మొదటిది విశ్వాస విషయంలో ఎదగాలి, రెండవది దేవుని గూర్చిన జ్ఞాన విషయంలో ఎదగాలి, మూడవది ఆయన అంటున్నాడు రక్షణ విషయములో ఎదగాలి అని. అవును ప్రియులారా, అందుకే అక్కడ ఒక పోలికను చెప్పాడు. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన అని రాయబడింది. ప్రభునందు ప్రియులారా, అంటే ఆత్మ సంబంధమైనటువంటి పాలు అనబడే శుద్ధమైన దేవుని వాక్యము వలన రక్షణ విషయములో ఎదగవలసిన వారుగా ఉన్నాము. ఈరోజు చాలా మంది ప్రభునందు ప్రియులారా విశ్వాస విషయంలో ఎదిగిన వారు ఉన్నారు, దేవుని జ్ఞాన విషయంలో ఎదిగిన వారుగా ఉన్నారు, కానీ రక్షణ లేని వారుగా ఉన్నారు ప్రియులారా. రక్షణ లేని వారుగా చాలా మంది మందిరానికి వెళ్తూ ఉన్నారు. చాలా మంది మందిరానికి వెళ్ళడం అది ఒక దినచర్య, ఒక అలవాటు మాదిరిగా మలచుకున్నారు. ఉదయకాలం లేగానే బ్రష్ చేయడం ఒక అలవాటులో భాగమైనట్లు అలాగ ఒక దినచర్యలో ఒక భాగముగా ఎంచుకున్నారు. కానీ మందిరానికి వెళ్ళిన తర్వాత స్వచ్ఛమైన దేవుని వాక్యము హెచ్చరించబడుతున్నప్పుడు, నేను జన్మతః పాపిని, నాలో ఉన్నటువంటి పాపాన్ని నేను తీసివేసుకోవాలి అని తమ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి మనస్సు మార్చుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మమును పొంది ఆయన శరీర రక్తములను పానీయము చేస్తూ రక్షణ విషయములో ఎదగవలసిన వారుగా ఉన్నారు ప్రియులారా. ఎప్పటికప్పుడు ఎదగాలే కానీ ఎప్పటికప్పుడు మనము అంతరించిపోకూడదు. అందుకే దేవుని బిడ్డలను మాట్లాడుతున్నాడు, రక్షణ విషయములో ఎదగాలి. ఎప్పుడైనా పాపము నీలో ప్రవేశించి ఆ రక్షణను నువ్వు పోగొట్టుకున్నట్లయితే ప్రభు పాదాల చెంతకు వచ్చి కన్నీరు కార్చి నీ రక్షణానందము నాకు మరలా దయచే ప్రభు అని ప్రాధేయపడవలసిన వ్యక్తులుగా ఉన్నాం ప్రియులారా. అలాగ ప్రాధేయపడ్డాడు చూడండి ఒక వ్యక్తి. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 11-12 వచనాలను మనం చూస్తున్నప్పుడు భయంకరమైనటువంటి వ్యభిచార కూపములో పట్టబడినటువంటి దైవదాసుడైన దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. 11వ వచనములో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ఎందుకు అంత ప్రాధేయపడుతున్నాడు దావీదు? ఒక పాపము తెలియని రీతిగా తన జీవితంలో ప్రవేశించింది. ఉద్రేకానికి లోనైన వాడై శరీరమును అదుపులో పెట్టుకొనక, శరీర కోరికలను అదుపులో పెట్టుకొనక చేసిన పాపమును బట్టి దేవుని సన్నిధానములో ఉన్నటువంటి ఆ రక్షణానందాన్ని పోగొట్టుకున్నాడు ప్రియులారా. అందుకే మీరు అక్కడ చూశారో లేదో 12వ వచనంలో రక్షణానందము నాకు మరలా పుట్టించుము అన్నాడు. ఎవరిలో అయితే రక్షణ ఉంటుందో అది ఆనందాన్ని కలుగు చేస్తుంది, ఆనందం పరలోకానికి తీసుకుని వెళ్తుంది. అందుకే దైవదాసుడైన పేతురు అంటున్నాడు, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, రక్షణ విషయములో విశ్వాసులు ఎదగవలసిన వారుగా ఉన్నారు ప్రియులారా. ఎదగాలి, విశ్వాస విషయంలో ఎదగాలి, దేవుని జ్ఞానగూర్చిన విషయంలో ఎదగాలి, రక్షణ విషయంలో ఎదగాలి. ఒక్క మాట చెప్పి నేను సందేశాన్ని ముగిస్తాను ప్రియులారా. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని
ఒక్కసారి మనం చదువుకుందాం ప్రియులరా. అక్కడ ఎదగవలసిన ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అతడు నాజీరగుటకు మొక్కిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగనీయవలెను. చాలు ప్రియులారా. 4వది, విశ్వాసులు ఏ విషయంలో ఎదగాలి అంటే పరిశుద్ధత విషయములో ఎదగాలి ప్రియులారా. అక్కడ నాజీరు అన్నాడు, అంటే వ్రతము అని అర్థం. దేవుని బిడ్డలు దేని కొరకైనా ప్రతిష్ఠించుకుంటే, నేను ప్రభు కొరకై జీవిస్తాను, ప్రభు కొరకై బ్రతుకుతాను అన్న ఒక తీర్మానం చేసుకుంటే ఆ పరిశుద్ధత విషయములో ఎదుగుతూనే ఉండాలి ప్రియులారా. 4 విషయాలు మనం చూసాం. విశ్వాస విషయములో ఎదగాలి, దేవుని గురించిన జ్ఞాన విషయములో ఎదగాలి, రక్షణ విషయములో ఎదగాలి, పరిశుద్ధత విషయములో ఎదగాలి. ఇలాగ ఎదిగిన బిడ్డలను ఫలాలు ఫలించే వ్యక్తులుగా దేవుడు దీవించేవాడుగా ఉన్నాడు. తలలు వంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవా, ఇటు స్థితిలో నన్ను, నా కుటుంబాన్ని నిలబెట్టు అని ప్రభు సహాయమును కోరదాం. ఓ ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన దేవా, పరలోకమందున్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నేను నమ్మిన బిడ్డలమైన మేము ఏ విషయాలలో మేము ఎదగవలసిన వ్యక్తులుగా ఉన్నామో మీ లేఖనాలలో నుంచి అమూల్యమైన పరలోకపు సంగతులు మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు నాయన. వినిన ఈ మాటలు విడిచిపెట్టక మా హృదయములో పదిలపరుచుకొని ఇట్టి విషయాలలో మేము ఎదిగి ఫలించి వృద్ధి చెందినట్లు మీరే సహాయము చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామమునకే మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైనటువంటి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. దేవునిందు ప్రియమైన వారులారా, ప్రొద్దుటూరులో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాలులో గడిచిన 2 సంవత్సరాల నుంచి ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిక జరుగుతూ ఉంది. అయితే 3వ అంతస్తులోనికి చాలామంది పైకి ఎక్కిరాలేక అలసిపోతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగా దేవుడు క్రింద కూడుకోవడానికి ఒక స్థలాన్ని కొంతకాలం ఒక 5 సంవత్సరాలు లీజుకు తీసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తూ గాంధీ రోడ్లో మొదటి సందు అనగా మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అనే ఒక బోర్డు ఉంటుంది. దాన్ని సుబ్బారెడ్డి నగర్ ఆ లోపలికి వెళ్తే కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడేటటువంటి ఎముకల డాక్టర్ ఉన్నారు. దానికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక చక్కటి షెడ్డును వేసి సాయంకాలపు సువార్త కూడిక నిమిత్తమై సిద్ధపరిచాం. దేవుని ప్రియబిడ్డలారా, ఇన్ని రోజులు పైకి ఎక్కలేక బలహీన పడిపోతున్నటువంటి వారికి ఇది ఒక మంచి సదవకాశం. ప్రతి ఆదివారం సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు దేవుని సన్నిధానంలో ఈ కూడిక జరుగుతుంది. మే 19వ తారీఖు నుంచి 2024వ సంవత్సరం మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారం సాయంకాల పూట ఈ కూడిక ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఉదయకాలపు ఆరాధనకు వెళ్ళలేని వారు, అలాగే ప్రతిదినం ప్రార్థన, అలాగే యూట్యూబ్లో వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలందరికీ ఇది ఒక మంచి సదవకాశం. వాక్యములో బలపడుటకు, నూతన విషయాలు నేర్చుకొనుటకు, దేవుని రాకడకు సిద్ధపడుటకు ఆత్మీయులైన మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి. గాంధీ రోడ్లో మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అని ఉంటుంది. అది సూపర్ బజార్ అని కూడా పిలుస్తారు. కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా
ఈ స్థలములో దేవుని కూడిక ప్రారంభించబోతూ ఉన్నాం. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము ఈ కూడిక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితమైన సమయముతో ప్రతి దినము నూతన విషయాలు మీతో మాట్లాడడానికి ప్రభు కృపనిస్తుండగా రండి. ఈ స్థలము మార్చబడిన సంగతి మిగతా వారికి కూడా తెలియచేయండి. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు ఈ కూడిక జరుగుతుంది. ఈ మాటలు విన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరిని ఆహ్వానిస్తూ నిండు మనసుతో మీకు వందనములు తెలియచేయుచున్నాను. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.